నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రాబోతున్నారు. నేడు జిల్లా సభ్యత్వ నమోదుపై ఇన్ఛార్జీలతో కీలక సమావేశం జరగనుంది. సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ సభ్యత్వ నమోదుపై రివ్యూ నిర్వహించనున్నారు. రేపు బీజేపీ వివిధ మోర్చాలతో భేటీ జరగబోతోంది. నేడు రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కీలక సమావేశం అయితే నిర్వహించనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఇవాళ అలాగే రేపు బీజేపీకి సంబంధించి జరగబోయే కీలక సమావేశాలు అటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ కావచ్చు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా పాల్గొంటారన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందనే చెప్పాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటివరకు కూడా అఫిషియల్గా ప్రారంభించకపోయినప్పటికీ ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే ఆ నియోజకవర్గాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అఫిషియల్గా 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వరదల కారణంగా దీన్ని అఫిషియల్గా 7వ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సునీల్ బన్సల్తో పాటు అదేవిధంగా మరొకవైపు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పాటిల్ ఈరోజు బీజేపీలో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. సభ్యత్వ అంశం పైన ప్రధానంగా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా సభ్యత్వ జిల్లా ఇన్ఛార్జీలతో 1-to-1 సమావేశాలు నిర్వహించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 60 నుంచి 70 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో బలంగా లేనటువంటి నేపథ్యంలో ఒకవైపు గత పార్లమెంటు ఎన్నికల్లో 35% ఓటింగ్ శాతం బీజేపీకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఓటర్లందరినీ కూడా సంస్థాగతంగా బీజేపీ సభ్యత్వ నమోదులో వారందరినీ భాగస్వామ్యం చేయాలనేటటువంటి లక్ష్యంగా ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతలు కానీ అదేవిధంగా అధిష్టాన బీజేపీ నేతలంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 35%ని ప్రతి ఒక్కరిని కూడా ఓటర్లందరినీ కూడా గ్రౌండ్ లెవెల్లో సభ్యత్వం నమోదు చేయించి గ్రౌండ్ లెవెల్ నుంచి బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ రోజుతో పాటు రేపు వివిధ మోర్చలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో కూడా ఇద్దరు నేతలు సమావేశం ఏర్పాటు చేసి ఆ సభ్యత్వ నమోదుని వేగంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారని చెప్పాలి. మాదిరి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.